కడప జిల్లా చింతకుమదిన్నె మండలము కొత్తపేట గ్రామ పరిధిలోని గంగమ్మ తోపు దగ్గర ఇది మన రాష్ట్రంలో దాదాపుగా అన్ని అమ్మవారి గుళ్ళ దగ్గర ఈ పరిస్థితి నెలకొని ఉంది. వాస్తవంగా గతంలో కూడా వందల సంవత్సరాల నుంచి గుళ్ళు ఉన్నాయి, కానీ ఆ రోజు లేని ఈ ఆచారాన్ని ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు తీసుకొచ్చాయంటే గతంలో ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు దేవాలయాల ఆదాయాన్ని అధికారికంగా దోపిడీ చేయడానికి వాళ్ళు ఎండోమెంట్ చట్టాన్ని తెచ్చారు. వీళ్ళు అదే చట్టాన్ని కొనసాగిస్తూ ఈరోజు హిందువులు ఎవరైతే గుళ్ళకు వస్తున్నారో టెంకాయ కొట్టినా డబ్బులు, చెప్పులు వదిలితే డబ్బులు, ఆఖరికి అమ్మవారికి అంటే బలి ఇవ్వాలన్నా కూడా డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేది. కాబట్టి దీన్ని దేవాలయాల సంరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ దురాచారాన్ని ఆపాలా, స్వేచ్ఛగా అమ్మవారి గుళ్ళకు వచ్చి వాళ్ళు ఏదైనా చేయడానికి అమ్మవారి గుడి దగ్గర మీరెందుకు డబ్బులు రాబడుతున్నారు? ఎండోమెంట్ శాఖ పోనీ ఈ డబ్బులను ఏం చేస్తున్నారు? మీరు ఎవరికైనా భక్తులకు సౌకర్యాలు కల్పించారా, లేకుంటే ఏమన్నా వీళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారా, ఏం చేస్తున్నారని మీరు ఈ విధంగా అమ్మవారి దగ్గర కోడి పెడితే 20 రూపాయలు, పొట్టేలు కానీ ఇంకోటి పెడితే 100 రూపాయలంట. అంటే ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బట్ రాబోయే రోజుల్లో ఈ ఏదైతే మీరు వేలం వేస్తున్నారో దాన్ని కూడా మీరు నిలుపుదల చేయాలి. ఎందుకంటే దేవాలయాల దగ్గర భక్తులు స్వేచ్ఛగా గుళ్ళకి వెళ్ళడానికి కానీ లేదంటే అమ్మవారికి వాళ్ళు ఏదైనా ఇవ్వాలన్నప్పుడు కూడా వాళ్ళకు ఒక స్వతంత్రం ఉండాలి, అంతేగాని మీరు ఎలా నిర్ణయం చేస్తారు? కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఏదైతే ఈ దేవాలయం ముందర మీరు ఏవైతే ఈ వేలం పాటలు వేసి డబ్బులు రాబడుతున్నారో దాన్ని మీరు తొలగించాలి. అట్లాగనే మీరు తొలగించినట్లయితే రాబోయే రోజుల్లో దేవాలయాల సంరక్షణ తప్పనిసరిగా దీనిపైన ఉద్యమం చేస్తుంది. కాబట్టి ఈ ఏదైతే ఈ అమ్మవారి గుళ్ళ దగ్గర ఇవైతే ఉన్నాయో హిందూ సమాజంలో కూడా దీని పట్ల తీవ్రంగా స్పందించాలి. అదేవిధంగా చైతన్యం